కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు. 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్థిక వనరులను అమ్మి ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలకు చెందినటువంటి బినామీల పేర్ల మీద మార్చేశారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, ఆర్యవైశ్య చైర్మన్ గా సుజాత హాజరై సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పాటు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షానికి గుండెల్లో వణుకు పుడుతోందని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యల్ని ముందుకు పెట్టడానికి యూట్యూబ్ ఛానళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నటువంటి కొంతమంది మనకు సహకరిస్తే వాళ్ళకు కావాల్సినటువంటి కొంత వాళ్ళ సొంత డబ్బు ఖర్చులతో మేము ఆ రోజు ఏనాడు డబ్బు ఖర్చు పెట్టలేదు. కాంగ్రెస్ అంటే పేదల పార్టీ కూడా పేదల పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఏర్పడిన 10 ఏళ్లలో 119 నియోజకవర్గాలలో సొంత భవనాలు, కానీ మాకు ఇప్పటికి కూడా అద్దె భవనాలు కూడా లేనటువంటి నియోజకవర్గాలు, దేశవ్యాప్తంగా కూడా సొంత భవనాలు లేవు. సొంతంగా మా రాహుల్ గాంధీకి కూడా సొంత ఇల్లు లేనటువంటి విషయం మీరు గమనించాలి. దేశంలో వాళ్లకు దేశ నడిబొడ్డులో కూడా సొంత భవనము, రాష్ట్రంలో హైదరాబాద్లో 3 పార్టీ ఆఫీసులు పెద్దవి, అలాగే నియోజకవర్గానికి ఒక్కొక్క భవనము. ఈరోజు గురుకుల భవనాలని, గురుకుల హాస్టళ్ళు కూడా అద్దె భవనాలలో ఉంటుంటే వాళ్ళు సొంత భవనాలు కట్టుకొని కులుకుతున్నటువంటి విషయం గమనించాలి. అలాగే నేను ఎన్నో చెప్పదలుచుకున్నాను, కానీ మీడియా సోదరులకి పబ్లిక్గా మీరు చేరవలసింది 6 గ్యారెంటీలు కాదు 160 హామీలను నెరవేర్చింది అని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఖమ్మంలో మనం ఒక స్టేషన్ని ప్రారంభించినాం, ఒక బ్రిడ్జిని ప్రారంభించినాము. అలాగే నారాయణపేట ఎత్తిపోదల పథకానికి 4,500 కోట్లు ఇచ్చినాము. అంతేకాకుండా మొన్న వరంగల్కి 5,000 కోట్లను కేటాయించినాము. అక్కడ ఎయిర్పోర్టును కూడా ప్రారంభిస్తామని శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇలా 1-2 రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినవి చెప్పనివి చెప్పాల్సినవి 160 మేము నెరవేర్చినటువంటి ఎంత 365 రోజుల్లో కాంగ్రెస్ డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులైనా 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కాకుండా 1వ తారీఖు పెన్షన్లు కూడా టంచగా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఈ రోజు అంటే ఇచ్చిన మాట, గతంలో ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తోంది కాంగ్రెస్ అనేది ఒక్కసారి వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. టీబీ ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమంలోని భాగంగా ఎర్రగడ్డలోని టీబీ హాస్పిటల్, ఎస్టీడీటీలోని జాతీయ టీబీ నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణలోని 9 జిల్లాల్లో క్షయవ్యాధి నిర్మూలన కోసం 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్య అంశాలు: దేశంలోని సంపూర్ణ క్షయవ్యాధి నిర్మూలన కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారుగా 22,000 కోట్ల ఖర్చుతో దేశమంతా క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టింది. క్షయవ్యాధి పట్ల ఉన్నటువంటి అపోహలను తొలగించడంతో పాటుగా సమాజాన్ని జాగృతి చేయడం ద్వారా వ్యాధిని అరికట్టి నిర్మూలించవచ్చు. తొలుత నుంచే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే సమూలంగా క్షయవ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. టీబీ వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెప్పడంతో అపోహలను తొలగించేలా చైతన్యం కల్పించాలి. దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లోని 100 రోజుల నిక్షయ్ శిబిర్ ప్రచారం నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం చికిత్స పొందుతున్నటువంటి సమయంలోని రోగులకు బీటీ ముక్త్ భారత్ అభియాన్ PMTB MBA ద్వారా చర్యలు చేపట్టింది.
Now I request Dr. Ravindra Nayak Garu, Director of Public Health and Family Welfare, Telangana Government, to kindly give vote of thanks. దేశంలో మనకందరికీ తెలుసు కీలకమైనటువంటి వ్యాధుల నిర్మూలన కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. అందులో పోలియో నిర్మూలన కోసము భారత ప్రభుత్వము తీసుకున్నటువంటి చర్యలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎన్జిఓలు కానీ డాక్టర్లు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ లేకపోతే వైద్య సిబ్బంది కానీ అందరి కృషి కారణంగా ఈరోజు పోలియో నిర్మూలన దిశ వైపు భారతదేశం ముందుకెళ్తా ఉంది. పోలియో పూర్తి స్థాయిలో నిర్మూలన జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షయవ్యాధి కూడా టీబీ కూడా నిర్మూలన చేయాలనేటువంటి దృక్పథంతో అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దీంట్లో కూడా ఒక బస్తీలో అంగన్వాడీ టీచర్స్ నుంచి మొదలు పెడితే ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా ప్రజాప్రతినిధులు ఎన్జిఓస్ అందరూ కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నాం. దానికోసం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బెంగళూరులో జాతీయ రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపార సముదాయాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జులిపించి వ్యాపార సముదాయాలను నేలమట్టం చేశారు. మరొకమారు ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అపర్ణవేడ వచ్చినప్పుడు మీరు ఏమైనా చేసుకోకుండా అంటే వచ్చేసి మాకు ఒక టైం మాకు పని అండి మాకు టైం ఇవ్వండి డెకరేట్ చేస్తాం మా చెట్లు మాకు ఇచ్చేయండి వెళ్ళిపోతాం. దౌర్జన్యం చేసి ఒక మాట చెప్పాలి కదా మాకు మీరు డబ్బులు ఇచ్చారా నాకు చెప్పు ఒక మాట వీడియో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు చార్మినార్ ముందు ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ భాయ్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు సోదరు అనిల్ గారు, పెద్దలు, మా అందరికీ ఎన్ఎస్సీ నాయకులు ఇప్పటి నుంచి అనేకంగా మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నాగేంద్రన్న గారు, శాసన మండలి సభ్యుడు అమీర్ అలీ ఖాన్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఈ పాత నగర ప్రజానికానికి అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఒక సంవత్సరం 3వ తారీఖు డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వచ్చినప్పటికీ 7వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ఏర్పడ్డది. ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేస్తూనే ముళ్ళ కంచెల బందీలైనటువంటి ప్రగతి భవన్ కంచెలు తెప్పి ప్రజాస్వామ్యానికి బలహీన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతిబా పూలే పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సర పరిపాలన ముగించుకున్నాం. ఒక సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి.
ఎమ్మెల్యే మాధవరం ఇంటికి చేరుకున్న వెలమ సంఘం నాయకులు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చర్యలు తీసుకోవాలి అని మాధవరం కృష్ణారావుకి వినతి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. శంకరయ్య వ్యాఖ్యలకు నిరసనగా శవయాత్ర నిర్వహించి కూకట్పల్లిలో శంకరయ్య దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వెలం సంఘం. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ కులస్తులపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్లపల్లి శంకర్ది మొదటి నుండి అహంకారపూరితమైనటువంటి ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ఓ శాసనసభ్యుడు గెలవాలి అంటే అన్ని కులసులు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారు. షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడించారా? పూర్తి బాధ్యత వహించి ఆయనపై చర్య తీసుకోవాలి. కులాలను కించపరుస్తూ మాట్లాడితే తగిన బుద్ధి చెప్తాం. ఆలోచన ఉంటాం. ఇవాళ నేను కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 3 సార్లు గెలిచాను. 2 సార్లు వైస్ చైర్మన్ గెలిచాను, చైర్మన్ కౌన్సిలర్ గెలిచాను, 3 సార్లు శాసనసభని గెలిచాను. నేను వెలమ జాతితోనే గెలవలేదు. అందరు కులాలు ఏకతాటి మీద ఉండి అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని ప్రాంత ప్రజలు ఓట్లేస్తేనే నేను 3 సార్లు 70-80 వేల మెజార్టీతో గెలిచాను. ఇది ప్రాంతంలో ఒక కులపరంగా ఉన్నటువంటి రాజకీయంలో కులపర రాజకీయాలు ఉండకూడదు. అటువంటిది ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక ముఖ్యమంత్రి దీన్ని ఎంకరేజ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి యాక్షన్లో జరుగుతూ ఉంది. నిన్న మార్నింగ్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా వెలమ జాతికి కాకుండా ఇతర కులస్తుల్లో బాధపడే సందర్భాలు. వెలమ జాతికి హైదరాబాద్లో తెలంగాణలో 1% 2% మీరు అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో మీకున్నటువంటి తమిళనాడులో లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ఉంటారు. దాని తర్వాత కర్ణాటకలో ఉంటారు, 3వది ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, 4వది తెలంగాణలో ఉంటారు. కొప్పవేలమ కానీ, ఆదియల్మ కానీ, పద్మనాకేల్మ కానీ మాకున్నటువంటి చాలా పెద్ద జాతి ఉంది. మేము ఎప్పుడు కూడా అవన్నీ బాధ పెట్టేటువంటి మాటలు ఎప్పుడు చేయలేము. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి వెలమ జాతికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి. దాని తర్వాత 70 ఏళ్ళు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి మంచి పని చేసినటువంటి జనగం వెంగళరావు గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పోరాడి ప్రాణానికి అడ్డం పెట్టి ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా నేను ప్రాణం పోయినా సరే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజున శాసనసభ్యులు అయ్యారు, ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. అవన్నీ మర్చిపోయి కులాల మధ్యలో కులాలకు పెట్టి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించలేదు. నేను పిసిసి అధ్యక్షుడిని డిమాండ్ చేస్తా ఉన్నాను, అదేవిధంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ వైఖరి ఏంటి? మీ పార్టీ వైఖరా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా వైఖరా? మీరు ఆలోచించే చెప్పాలి. రోజు రోజుకు కల్తీ ఆహారంతో తీవ్ర ఆందోళన చెందుతున్న నగరవాసులు. గత కొన్ని రోజులుగా రోజుకు ఏదో ఒక హోటల్లో ఏదో ఒక రకమైనటువంటి కల్తీ ఆహారం ప్రత్యక్షం. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యం. ఓ కస్టమర్ ఆకలితో స్పీకర్ హోటల్కు వెళ్లారు. భోజనం చేయడానికి వచ్చి ఆర్డర్ ఇవ్వగా తాను తింటున్నటువంటి పూరి కర్రీలో ఇనుప ముక్కలు రావడంతో ఆందోళన వ్యక్తం చేశాడు. హోటల్ యజమానిని నిలదీయగా దురుసుగా ప్రవర్తించడమే కాక ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. తినే ఆహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కల్తీ ఫుడ్ సప్లై చేస్తున్న హోటల్స్ పై తగినటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తగిన చర్యలు తీసుకొని ఎడల తాను కూడా ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఈరోజు చిన్న వర్క్ మీద ఇక్కడికి రావడం జరిగింది. సమయానికి ఆకలేయడం వల్ల ఈ పక్కనగా ఉన్న మన ఈ స్పీకర్ హోటల్లోకి మేము వచ్చి భోజనం చేయడం కోసం అని రావడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ ప్లేట్ పూరి ఆర్డర్ చేసి తింటున్న సమయంలో మేము తినే కర్రీలో నుండి ఇనుప ముక్కలు రావడం జరిగింది. ఇదేంటని నేను యజమాని దగ్గరికి వెళ్ళి నేరుగా క్వశ్చన్ చేయడగా వాళ్ళు కూడా విచ్చలవిడిగా మాట్లాడుతూ మేము ఏం చేసుకుంటామో చేసుకోపో అని మీదికి వెళ్ళి వాళ్ళు దూషించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా రెస్టారెంట్లు కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఇటువంటి వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన వాళ్ళు ఈ ఫుడ్
సెక్షన్ సంబంధించిన వాళ్ళు వీరు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రెస్టారెంట్లపై తగిన కొరడా జుల్పించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్పీకర్లో ఇంతకుముందు కూడా పలుమార్లు జరగడం జరిగింది ఇటువంటి ఘటనలు. అయినప్పటికీ కూడా మరి నేరుగా ఇక్కడ నియర్గా ఉంటున్న వారు మరి దీనిపైన యాక్షన్ తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటో మాకు అర్థం కావడం లేదు. తక్షణమే దీనిపైన పెద్ద ఎత్తున స్పందించి సీజ్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున అన్ని ఆర్గనైజేషన్లు కలుపుకొని మేము దీని ముందు ధర్నా చేసి దీన్ని మూపియడానికి మేము పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడానికి ముందుగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హెల్త్ ఇన్స్పెక్టర్ కూడా ఈ సందర్భంగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మేము మేనేజ్మెంట్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారు విచ్చలవిడిగా మాట్లాడుతూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇటువంటి పెద్ద లెక్క చేయం అనే విధంగా వాళ్ళు దురుసుగా మాపై ప్రవర్తించడం జరిగింది. తక్షణమే దీన్ని ముగించకుంటే మాత్రం పెద్ద ఎత్తున ధర్నాలు ఇక ముందు కూడా మేము చేయడానికి ముందుగా ఉన్నాం. కావున ఇటువంటి వారిపైన తక్షణమే ముగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూకట్పల్లి JNTU-Hలో మహాపరినిర్వాణ దివాస్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ యూనివర్సిటీ విద్యను అభ్యసించినటువంటి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రపంచం గర్వించదగ్గ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలో జన్మించడం, అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించడం మనందరి అదృష్టమని అన్నారు. అనుకున్నది సాధించాలనే లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అంబేద్కర్ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు నెగిటివ్ థింకింగ్ చేయలేదని, పాజిటివ్ థింకింగ్ ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాడని పేర్కొన్నారు. ఆనాడు నేరుగా పాఠశాలలో నేర్చుకుని కూర్చునే అవకాశం లేక పాఠశాల బయట కూర్చుని విద్యను అభ్యసించిన అంబేద్కర్ అమెరికాలో కొలంబియా విద్యాలయంలో ఫైనాన్స్ విభాగంలో PhD పూర్తి చేయడం ఆయన పాజిటివ్ థింకింగ్కి నిదర్శనం. అసమానతలను అధిగమించడానికి ఏకైక మార్గం విద్య అని అంబేద్కర్ నమ్మారు. అనేక విద్యాలయాలను స్థాపించారు అని విద్యార్థులకు సూచించారు. बोलो जोर से बोलो जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम साधिदाम अंबेडकर आशयाలను साधिदाम अंबेडकर आशयाలను साधिदाम जय भीम जय भीम जय भीम जय भीम फोटो కూడా जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम కానీ ఆయన సాధించాడు. ఈరోజు ప్రభుత్వాలు పాఠశాలలు పెడతా ఉన్నాయి. భారత రాజ్యాంగం ద్వారా ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తూ ఉన్నాం. మరి అంది వచ్చినటువంటి అవకాశాలన్నీ అంటే ఈరోజు ఒకసారి ఆలోచన, ఈరోజు ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది, కొలంబియా యూనివర్సిటీ ఎక్కడుందో ఒక్క నిమిషంలో తెలుసుకునే పరిస్థితి ఉంది. మరి ఆ రోజుల్లో ఆయన కొలంబియా యూనివర్సిటీ పోయిన రోజుల్లో అమెరికా ఎక్కడుందో ఎవడికి తెలియదు. నెట్ లేదు, మొబైల్ ఫోన్ లేదు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవటం లేదు. ఈడ పోస్ట్ కార్డు రాస్తే ఎన్ని నెలల తర్వాత ఆ కార్డు ఆడిపోయి ఆయన అక్కడ అడ్మిషన్ చూసేవాళ్ళు ఈయన చూసి ఆ కార్డు చూసి మళ్ళీ వీరికి పంపించి వీరికి రిప్లై వచ్చి వీరి నుంచి పోవాలంటే దారెత్తుకుంటూ ఓడల్లో బయలుదేరి వెళ్ళి ఆ కొలంబియా యూనివర్సిటీ దాకా పోయాడు. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆయన వాటన్నిటినీ విజయంగా మార్చుకొని ఆడదా సాధించుకొని వచ్చి మనందరినీ నాలాగా ఎదగండి అని చెప్పి అవకాశం ఇచ్చి రాజ్యాంగం అందించి మనకి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం సాధ్యమంతో ప్రయత్నం చేస్తుంది. మరి మనమందరం కూడా ఆ ప్రయత్నాన్ని అందిపుచ్చుకొని ఆ స్థాయిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందనే నేను మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. మీరు JNTU లాంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు
నిజంగా ఇది గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి గొప్ప వ్యక్తులుగా మీరు ఎదిగి ఈ దేశానికి ప్రపంచానికి కూడా ఒక మార్గాన్ని చూపించాలనేటువంటి ఆలోచనతో నేను అందుకోసం వచ్చాను మీ అందరితో మాట్లాడటానికి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని అమలు చేయటం కోసమే మేము ఈ రాష్ట్ర మంత్రి మండలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా, ప్లానింగ్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మా మంత్రి మండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి అక్రమంగా తరలిస్తున్న 26 కిలోల గంజాయిను శామీర్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పక్కా సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ శామీర్పేట పోలీసులు శామీర్పేట మండలం మజీద్పూర్లోని ఓపెన్ వెంచర్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన 7 ముఠా సభ్యుల నుండి ఓ కారులో 14 ప్యాకెట్లలో ఉన్నటువంటి 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 7 ముఠా సభ్యుల్లో నయన్దాస్, అనికేష్ సింగ్, రోహిత్, దాల్వలే లాకేష్, రాజ్ సింగ్, గీతా మండల్, రితా మిస్త్రీ, ఒక మైనర్ బాలికలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 1 కారు, 2 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రాములు తెలిపారు. చాకచక్యంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నటువంటి ముఠాను పట్టుకున్న మేడ్చల్ జోన్ ఎస్ఓటీ శామీర్పేట పోలీసులను ఏసీపీ రాములు అభినందించారు. ఈ కార్యక్రమంలోని శామీర్పేట సీఏ శ్రీనాథ్, డిఐ గంగాధర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇటువంటి గాంజాకి అలవాటు పడి పిల్లల భవిష్యత్తు చాలా వరకు కూడా స్టూడెంట్స్ కానీ చిన్న పిల్లలు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ గాంజాకి అలవాటు అయిపోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎవరికి వినకుండా ఒక సపరేట్ ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సమాజానికి దూరం అయ్యే విధంగా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా, ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. వాళ్ళే కాకుండా ఒక చిన్న రోగం వస్తే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో వీళ్ళ వల్ల సమాజానికి కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకా సమాజంలో ఉన్న పెద్ద మనుషులకు అందరూ కూడా విన్నపం ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరికిన పోలీసుకు ఆ సమాచారం అందించి మాకు సహకరించేస్తే మేము ఇటువంటి ఫర్దర్గా జరగకుండా చూస్తాం. ఇప్పటి కూడా చాలా వరకు వీళ్ళు ఈ ప్లాన్ చేసుకుని రావడానికి కారణం కూడా ప్రతిసారి పోలీసు ఓవర్ ఇదే హ్యాండ్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా తీసుకుని కానీ పట్టుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకుని వచ్చారు. అటువంటి ఏదైనా సరే మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచుతాం. అటువంటి భయాలు ఏముండవు. మీకు సంబంధించి మేము ఒక విభాగం ఉంది ఇక్కడ, డీసీ అని చెప్పేసి దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో నెంబర్ వచ్చేసి మీకు మళ్ళీ నేను చెప్తాను. ఆ నెంబర్తో కాల్ చేసిన, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము తక్షణమే రెస్పాండ్ అవుతామని చెప్పేసి మీ ద్వారా మేము వినిపించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు. 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.